ప్రజావాణిలో వికలాంగుడిని గెంటేసిన సంఘటనపై స్పందించిన మంత్రి అడ్లు లక్ష్మణ్ కుమార్. మెట్పల్లి ఆర్డీఓతో ఫోన్లో మాట్లాడిన మంత్రి అడ్లు లక్ష్మణ్ కుమార్ వికలాంగుడు ఎదుర్కొంటున్న దారిని సమస్యను పరిష్కరించాలని సూచించిన మంత్రి, వికలాంగుడి పట్ల పోలీస్ కానిస్టేబుల్తో పాటు కలెక్టరేట్ సిబ్బంది ప్రవర్తించిన తీరు పట్ల చింతిస్తున్నామని తెలిపిన మంత్రి, శుక్రవారం సాయంత్రంలోగా దివ్యాంగుడైన రాజగంగారాం సమస్యను పరిష్కరించి తనకు తెలియపరచాలని ఆర్డీఓకు సూచించిన మంత్రి. మర్రెపల్లి రాజగంగారాం అనే ఒక తమ్ముడు వచ్చిండు. వీల్ చైర్లు రాగానే అక్కడ ఉన్నటువంటి కానిస్టేబుల్ ఆ కాలు ఇట్లా పైకి పట్టుకునే వరకు అది నుంచి కొంచెం ఇబ్బందికరమైన వాతావరణంలో ఫోటోలు వీడియోలు వచ్చినాయి. సరే, అది జరిగిన సంఘటన విషయం పక్కన పెట్టి అతను ఆ ఇంటి అసలు ఆయన సమస్య ఏందో కనుక్కొని అది రెవెన్యూ పరంగా తొవ్వకు సంబంధించిన సమస్య ఉన్నదట. ఆ తొవ్వకు సంబంధించిన సమస్యను పరిష్కారం చేసి రేపు సాయంత్రం రిపోర్ట్ ఇవ్వాలి. సరే, పోయి చెప్తాపడ్డ ఆయన పేరు మర్రెపల్లి రాజగంగారాం, సన్ ఆఫ్ రాజయ్య, విలేజ్ ముత్యంపేట, మండలం మల్లాపూర్. ఆయన ఫోన్ నెంబర్ కూడా రాసుకోండి, 9951807070. ఆడియో. నేను చెప్పేది ఏంటంటే ఇదంతా కూడా పర్సనల్గా ఇండివిజువల్గా భూమికి సంబంధించిన ఇష్యూ, దాని తొవ్వకు సంబంధించిన ఇష్యూ. సరే, ఆయన నడవాల్సిన తొవ్వ అడ్డం తిరిగి వేరే పక్కోడు ప్రైవేట్ వ్యక్తి ఆయన పక్కన నైబరు పక్కన రోడ్డు వాళ్ళు ఇబ్బంది పెడుతుంది. రెవెన్యూ పరంగా ఇష్యూలన్నీ జాగ్రత్త తొవ్వలకు సంబంధించిన ఇష్యూలన్నీ కూడా సెటిల్ చేయాల్సింది మీరే. ఆయన పోయినసారి ప్రజావాణిలో వచ్చిండు, ఇప్పుడు మన రెండోసారి ప్రజావాణిలో వచ్చింది. ప్రజావాణి వచ్చినప్పుడు మన కానిస్టేబుల్ మన సమయ ఉద్యోగస్తులు మొత్తానికి ఆయన కొంచెం ఇబ్బందికరంగా ఇసుకపోయింది. అది మార్నింగ్ తెలుసుకోలేదు. దానికి అపోజిషన్ పార్టీలు ట్విట్టర్లో పెట్టుడు ఇక దేశంలో వాళ్ళకు ఇదొక సమస్యలు ఎక్కనే వాళ్ళు ఇబ్బంది పెడుతుంది. సార్, ఇబ్బంది పెట్టిన నేను దాంట్లో మేము అపోజిషన్ దాని విషయం మాట్లాడేది దాని జోలి మీకు పోను. కానీ నేను జిల్లా మంత్రికి నేను చెప్పేది ఏంటంటే ఆ కుటుంబానికి పోయి ఆ సమస్య జెన్యూన్గా ఉంటే రేపు సాయంత్రం కల్లా సెటిల్ చేసి నాకు మాట్లాడు. ఒకవేళ ఎవరైతే ఆయన భూమిని తవ్వకుండా ఆయనకు హక్కు ఉన్నది, నాకు పట్ట భూమి నా భూమిలోకి ఆయన తవ్వి అంటే యాజ్ పర్ చట్ట ప్రకారం అక్వైర్ చేసే అధికారం ఆర్డీఓగా నీకు ఉంటుంది. ఇప్పుడు నేను పై ఉన్నాడు ఇల్లు ఉంటుంది కట్టుకుంటాడు, పైన ఉన్నాడు నాకు కింద ఉన్నాడు నాకు తవ్వి అంటే నేను నా పై ఇంటి పక్కకి నడుచుకుంటూ రావాలి కదా. నేను తవ్వి అన్నప్పుడు అతను ఎంత భూమి అయితే పోతుందో, ఎంత ఎక్షన్ పోతుందో అందుకు అక్వైర్ పెట్టండి. నేను ప్రభుత్వ పరంగా అక్వైర్కి సంబంధించి ఎంత భూమి డబ్బులు ఆ డబ్బులు అన్నీ ఇప్పిస్తాను. నాకు రేపు ఈవినింగ్ కల్లా నాకు 4 o'clock ఫోన్ చేసి ఈ మర్రెపల్లి రాజగంగారాం యొక్క ప్రాబ్లం సాల్వ్ అయ్యే విషయం చెప్పాలి. సాల్వ్ కాకపోతే ప్రాబ్లం ఏముందో నాకు చెప్పండి. నేను 14th రోజున వస్తా. వచ్చినప్పుడు కరెక్ట్గా తను కూర్చొని మాట్లాడి అది ఏ పరిధిలో చేయగలుగుతానో ఆ విధంగా చార్ట్అవుట్ చేద్దాం. ఆ కుటుంబానికి ఏదైనా ఆయన అసౌకర్యం చేసిన కానిస్టేబుల్ పక్షాన మంత్రిగా ఆ కుటుంబానికి నేను ఆ కుటుంబ సభ్యులకు చెప్పండి, ఆ తమ్ముని కూడా చెప్పండి. నా వైపు నుంచి ఆ జరిగిన సంఘటన విషయంలో నేను కూడా బాధపడుతున్నా. కొంచెం మనసులో పెద్ద మనసుతోని ఈ ఇష్యూను ఇంతటితో ఆపేసేయమని చెప్పండి. ఆయనకు జరిగిన అసౌకర్యానికి అన్ని విధాలు కూడా నేను బాధపడుతున్నా, నేను చింతిస్తున్నా. దానికి ఆయనకు జరిగిన సమస్య, ఆయనకున్న సమస్య ఏదైతే ఉన్నదో మళ్ళీ ప్రజావానికి రాకుండా సమస్య పరిష్కారం చేయడానికి మీరు బాధ్యత ఆర్డీఓగా బాధ్యత తీసుకోండి. ఇది నాకు రేపు మార్నింగ్ 11 o'clock నేను ఆయన ఇంటికి పోయి ఆయనకు 4 ఫ్యామిలీ మెంబర్స్తో కూర్చొని ఆయన తొవ్వ మొత్తం చూసి ఆ తొవ్వకు సంబంధించిన ఎవరైతే ఉన్నారో అవన్నీ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయండి.